సిటీలోకి రాకముందే బస్ ఆపి గొంతు కోసి అరుపునక్కడే ఆపాడు. మరి ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు అంటే సీనియర్ యాక్టర్స్ లైక్ ఒక పక్క జగపతి బాబు గారు, ఒక పక్క రాజేంద్ర ప్రసాద్ గారు, అంటే వాళ్ళిద్దరు ఇట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళ క్యారెక్టర్స్ దే పర్ఫెక్ట్. సో రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ లో అంటే ఇలా క్యారెక్టర్ డిజైన్ చేసాము అన్నప్పుడు ఈ వాజ్ ఓకే విత్ ఇట్, అంటే ఇలా బాగుంటుంది. మీకు ఇంకొక సీక్రెట్ చెప్తానండి, ఎవరు క్యారెక్టర్ డిజైన్ చేయలేదండి సినిమాలో. ఆయన కథ రాసుకున్నారు, కథ నాకు చెప్పారు, నేను ఆనెస్ట్ గా చేసింది, రాజేంద్ర ప్రసాద్ గారు ఆనెస్ట్ గా చేశారు, జగపతి బాబు గారు ఆనెస్ట్, అంతే. అది ఒక డిజైన్ చేద్దామా మనం ఇలా అని మేమే అనుకోలేదండి. హీ హ్యాస్ టోటల్ క్లారిటీ ఆన్ వాట్ హీ వాంట్స్. Everybody are good actors. The scene is good. The dialogues are good. So automatically everything falls in place. Okay. So all good things falls in place. Yeah, that is the right word actually. So personal who thought to design చేద్దాం, రాజేంద్ర ప్రసాద్ గారు కర్ర పట్టుకొని ఇలా వస్తారు ఎవరు అలా ఇది అలా ఫ్లో లో వెళ్ళిపోతుంది అంతే. సీన్ పేపర్ చూసుకుని పాపం నిజంగానండి అదే అంటే రైటింగ్ బాగుంటే అయిపోతాం ఇలాంటి యాక్టర్స్ ఉన్నప్పుడు. అంటే బేసిక్ కామన్ సెన్స్ ఉన్నప్పుడు కథ విన్నప్పుడే మనకు తెలిసిపోద్దండి, ఓహో మనం ఇలా ఉండాలి కావాలి అలా ఉండాలి. వెన్ ద రైటింగ్ ఇస్ సో క్లియర్ ఐ థింక్ దట్ హ్యాపెన్స్. ఓకే, ఏదో ఊరు చూడటానికి వచ్చానమ్మా, ఇవన్నీ మాకు మామూలే, మా కష్టాలేవో మేము పడతాం. సాటి మనిషి కష్టం అందు కాకపోతే ఒక నేల మీద ఒక సంఘంలో బతకడం ఎందుకు సార్? ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. సో మరి ఈ సినిమాలో మీరు సీన్స్ అన్ని సీన్స్ అయితే ఇది బాగుంది ఇది బాగుంది అని తీసి చెప్పలేం, కానీ బట్ పర్సనలీ యూ ఫెల్ట్ చాలా బాగుంది, హార్ట్ టచింగ్ అనిపించింది. ఐ థింక్ ఈ సీన్ చేశాక జనాల నుంచి అప్లాజ్ వస్తుంది మనకి అనిపించింది, ఏదైనా అనిపించింది? అప్లాజ్ వస్తుందని కూడా అనుకోలేదండి ఇప్పుడు. సో డిప్లొమాటిక్ టుడే. నేను చూసాను అది. వెన్ యూ ఆర్ డూయింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్, ఐఎమ్ నాట్ జోకింగ్ అండి. అంటే ఒక ఎమోషనల్ సీన్ హార్ట్ రేట్ వస్తున్నప్పుడు దీనికి అప్లాజ్ వస్తుందని మనం అనుకోండి ఎప్పుడు. ఓకే, ఇట్స్ అన్ ఎమోషన్. ఓకే, మీన్స్ ద ఆడియన్స్ షుడ్ ఫీల్ ద ఎమోషన్, దట్స్ ద అప్లాజ్. ఎమోషన్ అయినప్పుడు చప్పట్లు కొట్టేశారంటే ఆ విజువల్ ఒక వేర్డ్ విజువల్, అది మనకు రాదండి ఇప్పుడు. సో ఫర్ మీ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ ఇన్ ద ఫిల్మ్ వాజ్ ద ప్రీ క్లైమాక్స్ సీన్. అది నా కెరీర్ లో నాకు ఇంకా గుర్తండి. ఆ రోజు సీన్ అయిపోయింది 6 o'clock కి. కో డైరెక్టర్ గారికి ఎప్పుడు వెళ్లే ముందు కో డైరెక్టర్ గారిని పిలిచి అడుగుతా, రేపు ఏంటండి ఎన్నింటికి రావాలంటే 9కి వచ్చేయండి, రేపు ఏం సీన్ చేస్తున్నాం అంటే అదే ప్రీ క్లైమాక్స్ సీన్ చేస్తున్నాం అన్నారు. ఓహో అని వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయి హాఫ్ అన్ అవర్ లో శివ గారు ఫోన్ చేశారు. అది సడన్ గా చెప్పారండి నాకు. అంటే నేను ఎప్పుడు కెరీర్లో అలా చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం. నాకు మీతో మాట్లాడాలంటే ప్రిపరేషన్ కావాలి, ఒక 2-3 days తర్వాత చేద్దాం వచ్చాను, వేరేది ఏమైనా ప్లాన్ చేయాలంటే డన్ సార్ అన్నారు ఇమీడియట్. ఆఫ్టర్ 3-4 days ఈ 2 days ఆయనతో ట్రావెల్ అయ్యి మాట్లాడి మళ్ళీ కాదు ఒకసారి అనుకోని మళ్ళీ గుర్తు చేసుకుని మొత్తం గుర్తు కదండి ఆ ట్రావెల్ ఇందులో వస్తుంది. అదే ఊరికి ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ విత్ హిమ్. ఓకే, మీన్స్ ఇట్ మేడ్ మీ ఫీల్ గుడ్. ఓకే. ఆఫ్టర్ దట్ 3 days తర్వాత ఆ సీన్ చేసాం అండ్ వీ జస్ట్ డిడ్ ఇట్ ఇన్ వన్ గో. అంటే ఇప్పుడు సీన్లు మీకు కట్స్ గా అనిపిస్తుంది కానీ బట్ జస్ట్ వన్ గోలో చేసాం. అందరు యాక్టర్లు పాపం మధ్యాహ్నం 2ంటికి ఎప్పుడు స్టార్ట్ చేసాం, నైట్ 8 దాకా ఒక్కరు కూర్చోలే, అందరు నుంచోనే ఉన్నారు. జనరల్ గా ఫీల్ అవుతున్నారు పిన్ డ్రాప్ సైలెన్స్. జనరల్ గా రోజు మా సెట్ అంతా నవ్వులే, ఆ రోజు అందరూ ఆ చిన్న సీరియస్ గా మూడ్ లో ఉన్నారు. అది ఐ థాట్ ఆ వైబ్స్ ఉన్నాయి ఆ సీన్ కి. ఆఫ్టర్ దట్ సీన్ గాట్ ఓవర్ వి ఆర్ వెరీ హ్యాపీ అండి. అంటే ఒక ఆనందం వేసింది, ఒక మంచి సీన్ చేసాం అంతే. వెరీ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ ద సీన్ వి ఆల్ వెంట్ అవుట్ ఫర్ డిన్నర్. ఓకే, అండ్ వి ఫెల్ట్ వెరీ గుడ్. ఓ నైస్. యాక్చువల్లీ మీరు అలా ఫీల్ అయ్యారు కాబట్టి మేబీ దేర్ ఇస్ అ జెన్యూన్ ఆన్సర్. నేను అడిగిన క్వశ్చన్ కి ఐ గాట్ రియలీ జెన్యూన్ ఆన్సర్. అంటే చాలా మంది దే గివ్ లైక్ మేము అనుకున్నాము ఇలా అనుకున్నాం అలా అనుకున్నాం యాక్టర్స్ అనుకోవడంలో తప్పలేదు, కానీ బట్ వెన్ యూ సెడ్ దట్ అంటే మనం లోపల నుంచి ఫీల్ అయినప్పుడు దానికి అలా అప్లాజ్ అని అనుకోం కదా అని అన్నారు. రైటర్ గా కూడా నాకు చాలా ఛాలెంజింగ్ సీన్ ఉంది. ఆయన కాకపోతే ఆ సీన్ రాయను అసలు. ఓకే, చాలా ఎడ్జ్ సీన్ ఉంది అది. నేను మహేష్ గారు కాబట్టే ఆ డైలాగ్స్ రాయగలిగా. అది చాలా ఛాలెంజింగ్ సీన్. అది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అమ్మా నాన్నతో మీరు వదిలేండి అంటూ ఆశామాషి కాదు. అవును, అది అంటే ఆ రోజు డిస్కషన్ కూడా డిన్నర్ లో చాలా మంచి సీన్ చేసామండి అనగానే అందరూ యూజువల్ గా ఫ్యామిలీలు అందరూ కలుస్తారు. క్లైమాక్స్ యూనియన్ ఉంటుంది, దీంట్లో సెపరేషన్ ఉంది. ఇట్స్ న్యూ ఎమోషన్. ఇంతవరకు ఐ డోంట్ థింక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాంటి ఎమోషన్ డీల్ చేయలేదండి టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ చాలా గొప్ప సీన్ అండి.
I love all of the songs in this movie. I love it because it's based on my character. ఫ్యామిలీని ఎప్పుడు వచ్చిన కలిసే సీన్ ఉంటుంది కదా, ఆ ఫ్యామిలీ వద్దు, ప్రపంచం అంతా నా ఫ్యామిలీ, సో అమ్మ మీరు నన్ను వదిలేసేయండి ఈ జన్మకంటం, అది చాలా కష్టమైన సీన్ ఉంది. అది ఆయన నమ్మించారు. అది 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 హార్ట్ లోంచి రావాలి తప్ప అది ఒకటి డైలాగ్ వస్తే చాలా డేంజర్. అది అది చాలా వియర్డ్ గా వినపడుతుంది మనకు. అది అది ఆయన అది లక్కీగా ఆయన ఒక 2 days దాన్ని ఆపటం కానీ, అందరం దాని గురించి ఒకసారి ఆలోచించుకుని ఇంకెలా చేయాలి దాన్ని అని అంటూ చివరికి కదా అంత బాగా కుదిరింది. అది అంటే ఆవిడ maybe even we had to prepare all the other actors also. Exactly. Okay. They had to know the importance of that scene. Yes. అందరూ వచ్చి సడన్ గా రేపు పొద్దున్న 9 o'clock అందరూ వచ్చేసి ఆ సీన్ అంటే, సో ఎవ్రీబడి ఆఫ్టర్ నెక్స్ట్ 2 days డైరెక్టర్ గారు అందరితో వెళ్ళి ఆ సీన్ చేస్తున్నాం, చాలా ఇంపార్టెంట్ ఆ సీన్. ఐ వాంట్ ఎవ్రీబడి టు బీ ఇన్ క్యారెక్టర్, ఈవెన్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ డైలాగ్, ఫర్ దెమ్ టు రియాక్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ప్రిపరేషన్ ఐ థింక్ వాజ్ వెరీ గుడ్ ఫర్ అస్. 2 days అందరూ సెట్ అయిపోయారు. బట్ అండ్ వెన్ ద డే ఆఫ్ ద షూట్ ఆ ఎనర్జీ వేరేలాగా ఉండిందండి. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ టు యూ. అంటే మీ సీన్ మేము చూసేటప్పుడు కూడా వెన్ షీ సెడ్ లైక్ నువ్వు నా కడుపును పుట్టినందుకు థ్యాంక్స్ రా నీకు అని, మన జగపతి బాబు గారు ఆయన కళ్ళం బట్టి నీళ్లు, అంటే నేను చేయలేకపోయాను. అది చాలా గొప్ప మాట అండి, అది రాసింది మరి అమేజింగ్ డైలాగ్ అది. అంటే పర్సనలీ చాలా, అంటే చెప్పాను కదా టిష్యూస్ పెట్టుకుని ఏడవలేదు కానీ ఏదో కళ్ళం బట్టి అలా తడి తడిగా ఫీల్ గుడ్. స్టిల్ ఐ కెన్, నా కళ్ళ ముందు ఆ సీన్ షీ వోడ్ అ వైట్ సారీ అంటే చెప్తున్నాను, అంటే ఆ సీన్ ఎంత డీప్ గా వెళ్ళిపోయింది మా మైండ్స్ లో. అంటే సినిమా అంతా గుర్తుంది కానీ ఆ సీన్, కొన్ని సీన్స్ మాత్రం ఇట్లా బాగా టచ్ అయ్యాయి. మళ్ళీ బాబు అంతా అయిపోయింది, వెన్ యూ గో బ్యాక్ టు దట్ వాట్ యూ సే ఫ్యాక్టరీ, సమ్ ఫ్యాక్టరీకి మీరు వెళ్ళినప్పుడు, వైన్ ఫ్యాక్టరీ, సారీ వైన్ ఆల్కహాల్ వాట్ వి కాల్డ్, సో ఆ ఫ్యాక్టరీకి మీరు వెళ్ళినప్పుడు ఆ రైతులు అనే వాళ్ళు వస్తూ బాబు అంతా అయిపోయింది అంటే లాస్ట్ ఫినిషింగ్ డైలాగ్ ఇంకా అసలు అదిరిపోయింది, అసలు మామూలుగా కాదు. ఐ వాజ్ లైక్ అది ఏదో షాక్ తగ్గింది, దేవుడా అసలు ఎలా ప్లాన్ చేశారు వీళ్ళు. అంటే మామూలుగా అక్కడ హీరో చంపేశాను అంటే హంతకుడు అయిపోతాడు, అది దేర్స్ ఎ ట్రికీ పార్ట్. బట్ సమ్హౌ ఎవ్రీ బిట్ ఆఫ్ శ్రీమంతుడు వి ఎంజాయ్డ్ అండి. అంటే ఫర్ మీ ఇట్స్ లైక్ అమేజింగ్ మూవీ. తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది లిటరలీ. టాక్ అబౌట్ శృతి గారు. సో శృతితో మీరు ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు, హౌ వాజ్ వర్కింగ్ విత్ హర్? అమ్మాయి అదే వి ఆల్ న్యూ దట్ షీ వాజ్ వెరీ వెరీ టాలెంటెడ్ అమ్మాయి, పాటలు పాడుద్ది, టెలిఫిక్ డాన్సర్. బట్ ఈ సినిమాలో నిజం చెప్పాలంటే మేము ఇద్దరం ప్లెజెంట్ గా సర్ప్రైజ్ అయ్యాం. అంటే అది మరి ఎక్స్ట్రాడినరీగా చేసిందండి అమ్మాయి. అంటే చాలా న్యాచురల్ గా, ఐ మీన్ మేబీ దట్స్ వై షీ గాట్ సచ్ అ బిగ్ నేమ్. ఈవెన్ చారుశీల నా క్యారెక్టర్ షీ పోర్ట్రేట్ ఇట్ అమేజింగ్లీ వెల్. అండ్ హాస్పిటల్లో అమ్మాయి చేసిన పర్ఫార్మెన్స్, నేను అప్పుడు లేను ఆ రోజు షూటింగ్ అప్పుడు, నేను రష్ చూసినప్పుడు నేను ఒక్కసారి ఆ సీన్ అయిపోగానే నేను అడిగాను, చాలా బాగా చేసింది సార్ అమ్మాయి. అంటే మీన్స్ అన్బిలీవబుల్ గా చేసిందండి అమ్మాయి. అది నేను ఇంతవరకు నా కెరీర్ లో ఏ హీరోయిన్ అలా పర్ఫార్మ్ చేయడం నాకు తెలీదు, నాకు కొత్త ఎమోషన్ అది. అందుకే అంటే ఇది ఎగతాళి ఫన్ కాదు, మీన్స్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ ద వే షీ యాక్టెడ్ ఇన్ దట్ సీన్. అండ్ సూపర్ అండి, షీ ఈస్ అ బిగ్ అసెట్ ఫర్ అస్. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల హాట్ 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 మెక్సికన్ టెకీలా చిక్కినావే చిన్న నాటి ఫ్యాంటసీలా. ఓ
వాటు వాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా నీ స్మైలే లవ్ సింబల్. అటు మాస్ కానివ్వండి ఇటు క్లాస్ అంటే యూ లైక్ కవర్డ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు నెక్స్ట్ కొరటాల శివ గారు ఆ తర్వాత మహేష్ బాబు గారు అంటే ఒక కాంబినేషన్ సెట్ అయిపోయింది. కొన్ని క్రేజీ కాంబినేషన్స్ అంటూ ఉంటాం కదా, ఆ క్రేజీ కాంబినేషన్ జోన్ లో ఇప్పుడు కొత్తగా టెన్షన్ పెట్టదండి, ఇప్పుడు రిలాక్స్ టెన్షన్ కాదు. ఏంటండి మీరేంటండి అసలు మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇంకా ప్రెషర్ సో మచ్ ఈ సక్సెస్ కూడా ఎంజాయ్ చేయకుండా మేము ఇద్దరం ఇంకా ప్రెజెంట్ ఎక్స్చేంజ్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ హ్యాపీ మోడ్ ఎంజాయ్ చేయండి బాగా. వెన్ యు ఆర్ హ్యాపీ ఇట్ షోస్ ఆన్ యువర్ ఫేస్. జత కలిసే జగములు రెండు జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. మీరు ఒక ఇంటర్వ్యూలో నాకు చెప్పినట్టు బాగా గుర్తు, అదేంటి అంటే సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఇలాగే ఉంటారా అంటే, నేను కామన్ మనిషిని, సక్సెస్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తాను, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు సైలెంట్ గా ఇంట్లో కూర్చొని ఎక్కడ తప్పు జరిగింది అని అనలైజ్ చేసుకుంటాను. అంత సింపుల్ గా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు తలుపులు మూసేసి 15 రోజులు బయటికి రానండి. ఫస్ట్ చాలా ఎఫెక్ట్ అయిపోతాను, ఇంట్లో వాళ్ళతో మాట్లాడను. ఇట్ టేక్స్ మినిమం 2-3 months ఫర్ మీ టు కమ్ అవుట్. ఐ టేక్ ఇట్ వెరీ వెరీ పర్సనలీ. ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, సక్సెస్ ఉన్నప్పుడు అందరూ రెస్పాన్సిబుల్ అండి. ఫెయిల్ అయినప్పుడు నేనే ఎందుకు రెస్పాన్సిబుల్ అంటే ఆ కథ నేను ఓకే చేయకపోతే అది అయ్యేది కాదు కదా సినిమా. సో దట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఐ టేక్. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. అంటే యూ టేకింగ్ ఇట్ ఆన్ లైక్ అంటే ఏ జరిగిన నా మీదే అని తీసుకోవడం అండ్ సక్సెస్ అందరికి షేర్ చేయడం. ఇదే పెద్ద కామన్ సెన్స్. నో అది యాక్సెప్ట్ చేయడం చాలా గట్స్ ఉండాలి. దట్స్ అ బిగ్ థింగ్ అనమాట. సో బట్ ఎనీవేస్ మహేష్ బాబు గారికి ఎవరైతే అంటే చాలా మంది అనుకుంటారు ఆయన ఎలా ఉంటారు బయట అని చెప్పి, ఇట్స్ అ వెరీ డౌన్ టు ఎర్త్ గై అండ్ వెరీ సింపుల్. బయట కూడా యాజ్ యూ సీ లైక్ ఒక నార్మల్ చాలా సింపుల్ గా ఉంటారు. అయ్యో లేదు చాలా సింపుల్ గా అంటే ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ డూయింగ్ అప్ సో డ్రెస్డ్ అప్ ఆర్ హెవీగా హౌస్ తో 10 మంది రావడం చుట్టుపక్కల. ఐ హావ్ నెవర్ సీన్ మహేష్ బాబు గారు లైక్ దాట్. సో ఈ క్యారెక్టర్ కి మీకు చాలా దగ్గర రిలేషన్స్ కనబడ్డాయి మాకు. సో పర్సనల్లీ మీకు ఎలా అనిపించింది? నాకు ఐ ఫెల్ట్ కనెక్ట్ అండి. ఎక్కడో నేను ఇమీడియట్ గా కనెక్ట్ అయ్యాను ఆ క్యారెక్టర్ కి. అంటే నాకు తెలుసు అది ఎక్కడో ఒక బిలియనర్, బట్ అట్ ద సేమ్ టైం అది అతనికి అంత పెద్ద విషయం కాదు అది. హీ వాంట్స్ టు ఇండివిజువలీ సక్సీడ్. సో ఆ క్యారెక్టరైజేషన్ అనేది అది ఎప్పుడు చాలా స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్. యూజువలీ ఆల్ ద యంగ్స్టర్స్ అట్ 25-27 దే విల్ డెఫినెట్లీ కనెక్ట్ విత్ దట్. బికాస్ ఇప్పుడు మన నాన్న డబ్బులు ఉన్నాయి దాంతో బతికితే సరిపోదని అనుకోరు. టుడేస్ జనరేషన్ ఆర్ డ్రివెన్. సో దే వాంట్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. ఐ థింక్ దట్స్ వై హర్షస్ క్యారెక్టర్ ఇస్ స్ట్రైకింగ్ సో వెల్ విత్ ద యంగ్స్టర్స్. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూరు వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు బెళ్ళ జోడు తీసుకొచ్చా. సో మరి మొత్తానికి ఈ సినిమా చాలా హిట్ అయింది. ఐ మీన్ ఒక మంచి పాజిటివ్ హిట్ అని చెప్పొచ్చు. హిట్లు అన్ని సినిమాలు అవుతాయి, కనెక్ట్ అయ్యి ఒక పాజిటివ్ సినిమా అంటే ఇది నా సినిమా. బాగుందా? రాసేసుకో సాంబా అక్కడ నువ్వు రాసుకో. సో ఒక పాజిటివ్ హిట్ అనమాట. సో ఇలాంటి సినిమాలు మీ కెరియర్ లో మళ్ళీ మళ్ళీ రావాలి అండ్ చేసే ప్రతి సినిమాకి ఒక అర్థం, ఒక మంచి మెసేజ్, దాంతో పాటు కమర్షియల్ వాల్యూస్ రెండు కలిపి మాకు బాగా ఎంటర్టైన్ చేశారు. సో మీరు ఇంకా మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాని ఆదరించిన ప్రేక్షకులు మెయిన్ ఇంపార్టెంట్ మనకి. సో వాళ్ళు దే వెయిటింగ్ ఫర్ యూ. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్లీజ్ అ ఫ్యూ వర్డ్స్ టు దెమ్. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. శ్రీమంతుడు ఒక పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు
హానెస్ట్గా ఒక చెప్పే ప్రయత్నం చేశాం. బట్ ఇంత రిజల్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. డెఫినెట్గా ఒప్పుకుంటారు, ఆదరిస్తారు అనుకున్నాను, కానీ టు హ్యావ్ గివెన్ సంథింగ్ మచ్ మోర్. థ్యాంక్స్ అలాట్ టు ఎవ్రీవన్. సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు పున్నమి చంద్రుడు మహారాజైనా మామూలోడు మనలాంటోడు మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు వాడే శ్రీరాముడు. రాములోడు వచ్చినాడు రా, దండసదీయ శివధనస్సు ఎత్తినాడు రా, నారి బట్టి లాగినాడు రా, దండసదీయ నింగికెక్కు పెట్టినాడు రా, బళబళ బళ బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు బళబళ బళ బెళ్ళుమంటూ దిక్కులన్నీ వేలినట్టు విలవిలమను వెల్లు విరిచి జనగరాజు అల్లుడాయరో. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. సో ఇండిపెండెన్స్ డే రోజు ఒక మంచి సినిమా చూడండి. అంటే మనం ఏదో జెండా ఎగరేసేసి చాక్లెట్లు తినేసి వచ్చి కూర్చోవడం కాదు. వెళ్ళండి శ్రీమంతుడికి, వెళ్ళి చూడండి. కొంచెం ఒక మనసులో ఒక థాట్ వస్తుంది, కొత్తగా చేద్దాం, మనం కూడా ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని ఒక పాజిటివ్ థాట్ వస్తుంది. అలాంటి థాట్ వచ్చిన రోజు మనం అందరం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నట్టే. సో వన్స్ అగైన్ ప్లీజ్ గో అండ్ వాచ్ శ్రీమంతుడు. అండ్ మీ ఇద్దరికి కూడా మరొకసారి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ పాజిటివ్ హిట్ శ్రీమంతుడు. థ్యాంక్ యూ. Beautiful girls, do you really wanna get on the floor? Oh my, clear and cool, let's get a rock and a roll.